ఈ వెయిటింగ్ నా వల్ల కాదంటున్నారు నాగశ్విన్. ప్రభాస్ కోసం చూస్తూ కూర్చుంటే రోజులు నెలలే కాదు, టోటల్ గా ఈ ఇయర్ క్యాలెండరే మారిపోయేలా ఉందంటున్నారు. దీంతో కల్కి 2ని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సిన డైరెక్టర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అదిగో ఇదిగో అంటూ సెట్స్ పైకి వెళ్లకుండా వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది కల్కి 2. ప్రజెంట్ ప్రభాస్ లైనప్ చూస్తే కల్కి 2 ఈ ఇయర్ కాదు కదా, మరో సంవత్సరమైన డౌటే అంటున్నారు జనాలు. అంతలా లైనప్ పెంచుకుంటూ పోతున్నారు ప్రభాస్. నిజానికి కల్కి 2 సినిమా ఈ మంత్లోనే సెట్స్ పైకి వెళ్తుందని అశ్విని దత్ స్టేట్మెంట్ ఇచ్చినా అది పాసిబుల్ కాదని, మూవీని ఇయర్ ఎండింగ్ లోనే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు నాగాశ్విన్. దీంతో కల్కి 2 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలోపే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఆలోచనలో నాగాశ్విన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20% షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కిలో భాగమైన యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్ వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారన్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇయర్ ఎండింగ్ కల్కి 2 సెట్స్ పైకి వెళ్లేది కూడా డౌటే అంటున్నారు జనాలు. అందుకే ఈ గ్యాప్ లో మీడియం రేంజ్ బడ్జెట్ తో అంతా కొత్త యాక్టర్స్ తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారట నాగాశ్విన్. దీనిపై త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. కల్కి 2 సినిమా ఆలస్యానికి యాక్టర్స్ డేట్స్ తో పాటు చాలా రీజన్స్ ఉన్నాయన్నారు నాగాశ్విన్. మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ హెవీగా ఉందన్నారు. దానికే ఎక్కువ టైం పడుతుందని, అంతా సెట్ అయ్యేలోపు ఇటు కల్కిలో పార్ట్ అయిన స్టార్ క్యాస్ట్ డేట్స్ అన్నీ ఓ కొలిక్కి వస్తాయన్నారు. దీంతో ఇయర్ ఎండింగ్ లోనే కల్కి 2 సెట్స్ పైకి వెళ్తుందని ఆశించిన ప్రభాస్ అభిమానులు దీనిపై క్లారిటీ కావాలంటున్నారు. మరి చూడాలి, నాగాశ్విన్ ప్రభాస్ కోసం వెయిట్ చేసి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తారో లేక చిన్న సినిమాతో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తారో.